ఇది మినీ కదంబ మొక్క అండి. చూడండి ఎంత బాగుందోను. దీనికి చీడలు పీడలు ఏమి ఉండవు. చెట్టు నిండా 365 డేస్ మొగ్గలు ఉంటాయన్నమాట. ఇవాళ ఒక పువ్వు విచ్చుకుంది. రేపు కార్తీక పౌర్ణమి కదా, రేపు నేను అమ్మవారికి పెట్టుకుంటాను అన్నమాట పూజలోకి. దీని చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి నాకు బాగుంటుందని తెచ్చుకున్నాను అనమాట. ఇది పెద్ద టబ్లో వేసాను, బకెట్ టబ్లో వేసాను అనమాట. దీనికి మాత్రం ఎరువు ఉంటే కానీ బాగుండదు. పాటింగ్ మిక్స్, కాస్త ఇసుక, వేపపిండి వేసాను. పెద్ద చీడలు పీడలు ఏమీ ఉండవండి. ఆకులు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఒక్కొక్క పువ్వు హెల్తీగా పెరగడానికి చక్కగా 10 డేస్కి ఒకసారి మనం పంచగవ్య వాటర్ ఇస్తే సరిపోతుంది అనమాట. రోజు మామూలు వాటర్ పడతాను. దీనికి ఇంకా వేరే వచ్చేవేవి ఉండవు, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అవేమి ఉండవు. చక్కగా మొక్క ఎదుగుతుందన్నమాట. అందరికీ ఫస్ట్ మెయిన్గా ఏంటంటే ఇది టెర్రస్ గార్డెన్కి అయితే సూట్ అవుతుందండి. పెద్ద వృక్షంలాగా ఎదగదనమాట, చిన్నగానే ఉంటుంది. బాగా కొమ్మలు 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 వస్తుంది తప్ప గుబురుగాను అంటే ఒక బుష్ లాగా వస్తుంది అనమాట. అంతే తప్ప పెద్దగా వృక్షంలాగా ఎదగదు. చాలా బాగుందండి. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందండి, ఏ నర్సరీలోనే దొరుకుతుంది. తెచ్చుకోండి, అందరూ పెట్టుకోండి. లలితా సహస్రనామం చదువుకుంటే చాలా చాలా అమ్మవారికి ఇష్టం అనమాట. కదంబ వనవాసిని కదా ఆవిడ. అందరూ కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి అందరూను ఈ కార్తీక మాసంలో పెట్టుకోవడానికి.